భావములోన బాహ్యమునందున భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందున హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరి హరి హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందున విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదుకవో మనసా విష్ణువు విష్ణువని వెదుకవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందున అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే హరి హరి అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత
శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందున సో ఈ విధంగా మనం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పటికీ భావములోన బాహ్యమునందున అంటే మనసులో మనం ఉంటున్నప్పటికీ స్మరించవలసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి నామము గోవిందుడు. మనం అందరము గోవులు లాంటి వాళ్ళం. ఆ గోవుల్ని కాపాడేవాడు గోవిందుడు. కాబట్టి ఆయన యొక్క నామస్మరణ నీవు ప్రపంచంలో ఉన్నా పరమార్థంలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా చేసేటట్లయితే మొట్టమొదటి చరణంలో చెప్పబడినటువంటి శ్రీహరి యొక్క అవతారం ఆయన నామం చేయడమే మంత్రాలు చదవడం అది చెప్పాడు. తర్వాత విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించున్నటువంటి వాడు ఆయన ఎక్కడున్నాడో వెతుక్కోమని చెప్తున్నాడు మనకి. ఆయన అంతటా ఉన్నాడు, కానీ ఆయన తెలుసుకునే విధానానికి మాత్రం యోగ మార్గం ఉంది, మన గురుదేవులు చెప్పింది. ఆ యోగ మార్గం ద్వారా మాత్రమే ఆయన యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకునేటువంటి ఆ చిన్మయ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది. తరువాత ఆయన అచ్యుతుడు అంటే నాశనము లేనటువంటి వాడు. సో అటువంటి వాణ్ణి తెలుసుకుంటే నీవు కూడా నాశనం లేనటువంటి బ్రహ్మపదానికి చేరే అవకాశం ఉంది. కావున సులభమైన మార్గం ఏమిటంటే నువ్వు ప్రపంచంలో ఉన్నా పరమార్థంలో ఉన్నా ఎల్లప్పుడూ విడిచిపెట్టకుండా గోవిందనామాన్ని స్మరిస్తూ ఉండమని మనందరికీ ఆయన చెప్పడం జరిగింది.